జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జులుం దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి పోలీస్ జులుం దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి అక్రమంగా ప్రవేశించిన పోలీసుల వైఖరి డౌన్ డౌన్ పోలీస్ వైఖరి దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి నశించాలి పోలీస్ జులుం నశించాలి పోలీసుల దుర్మార్గపు వైఖరి నశించాలి పోలీసులు గేట్ దగ్గర ఏంటి సార్ వచ్చారంటే ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీయండి అని గొప్పగా మాట్లాడి చెప్పారా మాకు తీయండి అనేది అన్నారు. ఒక్క నిమిషం సార్ తీస్తానని లోపల సౌడాగా లేదంటే కేసు పెడతాను ఈ మీద అన్నారు. ఒక్క నిమిషం సార్ మా సార్కి ఫోన్ చేసి తీస్తాను ఈ లోపు నేను వెళ్ళే లోపు వాళ్ళు వచ్చేసారు. లోనికి వచ్చి మేడం వచ్చున్నారు. ఈ లోపు 102లో ఏదో హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకొని పైకి వచ్చారు పోలీసు వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత 102 దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. 102లో తాళం లేదు సార్ మన దగ్గర, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. మా దగ్గర అయితే ఏం లేదు. 101లో ఉన్నారు సారులు, కావాలంటే మీరు పిలుస్తానండి. వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. నన్ను మెడబట్టుకొని తగ్గి తీసుకుని మిమ్మల్ని కూడా బెదిరించారు. కేసు పెడతాం మన పైకి వచ్చి వేరే దేని గురించి అనేది మాకేం చెప్పాలి. తర్వాత పైకి వచ్చి ఎంక్వైరీ అని చెప్పారు సార్. ఎంత సార్ ఉండకి మా సార్కి ఫోన్ చేస్తే అబ్బాయి వస్తారు, మాకు ఇవన్నీ మాకు తెలియదు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఎవరు మీ సార్ అండి, అపార్ట్మెంట్ సార్ అండి, మమ్మల్ని పెట్టిన సార్ ఫోన్ చేస్తామండి. అలా కాదు తీయండి అంటే ఈ అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళాడు. ఈలోపు మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయనేమో ఏదో చీకటిగా ఉంది, నాకు గన్ లాగా ఉంది చూపించారు. ఇంకోసారేమో తెత్తావా తీవా అన్నారు. నాకు చేయి బాగాలేదండి, నేను గేట్ నెట్టలేదు, కావాలని చూసుకోండి. అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు. గబగబా దూకొచ్చేసి ఒక ఆయన ఏమో నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోను అబ్బాయిని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళి పైకి. నాకైతే కంగారు వచ్చింది, మాకు తెలియదు కదా సార్. యూనిఫామ్లో వచ్చారా సివిల్లో వచ్చారమ్మా? యూనిఫామ్లో ఇద్దరు సివిల్ సార్, ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు డ్రెస్సులోనే వచ్చారు. నాతో మాట్లాడిన డ్రెస్లోనే ఉన్నారు. సిఐ అన్నారు, మాకు సిఐ అయ్యే మాకు తెలియదు సార్, మేము ఏదో వాచ్మెన్. మా అబ్బాయి కూడా డైలీ ఉండరు, వాళ్ళు ఉన్నాడు కానీ డైలీ ఉండరు, ఉండేది మేము ఇద్దరమే. ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు, క్యాంపులకి వెళ్ళిపోతాడు, ఉన్నాడు అని కూడా చెప్పాం. ఏం పని చేస్తాడు? కరెంట్ పని చేస్తాడు సార్ అని. సార్ ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయభ్రాంతులు చేసి ఈరోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు
అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మా జనసేన పార్టీ. మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దీన్ని.